మన ఎదురింటి ఎదవ కారణంగా మన పెళ్ళాల చేతుల్లో మనం అవమానం పొందాం కాబట్టి. మామూలు అవమానం కాదు, యుద్ధంలో పారిపోయిన సద్దాం హుస్సేన్ కన్నా ఐశ్వర్యరాయ్ చేతుల్లో చీకొట్టించుకున్న సల్మాన్ కన్నా భయంకరమైన అవమానం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ముందు మందు కొడదాం, తర్వాత వాడిని కొడదాం. వాడు కొట్టించుకోపోతే వాడిని కిడ్నాప్ చేసి మరీ కొడదాం. కిడ్నాపా? నాకు చేత కదయ్యో. ఏది చేత కాదు, ఒకసారి చేస్తే అదే అలవాటు అవుతుంది. అంతేనట. నే కడిగేస్తే తలతలలాడేనండి, యా నే తుడిచేస్తే మిలమిల మెరిసేనండి, యా నే విసిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. వీడిన చందు అంటే అవునల్లుడు. తలతల్లాడే నలుపుకి మిలమిల మెరిసే మెరుపుకి చందు వాషింగ్ సర్వీసెస్. అదా ఏం చేస్తున్నాడు రా? పెళ్ళాం స్కూటీ తుడుచుకుంటున్నాడు. లేదు, దేనికి? స్కూటీలు కడిగి పెళ్ళాం నైటీలు తిగి కాళ్ళు పిసికి కుక్కలాగా తోకాడించడానికి. అందులో తప్పే ఉంది. చూసావమ్మా ఎంత మాటనిస్తాడు. అవును, ఇలాంటి వాడు ఒక్కడి రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడాళ్ళందరూ మొగుళ్ళని కబడ్డీ ఆడారు. కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేగా మనం వీడిని హైజాక్ చేస్తున్నాం. కరెక్ట్. హలో, ఫ్లైట్లని హైజాక్ చేస్తారు, మనుషుల్ని కిడ్నాప్ చేస్తారు. వీడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే, వీడిని కిడ్నాప్ చేయాల్సిందే. కుదరదు, నేను వంట చేయాలి. అబ్బా, ఇంత చెప్పినా కూడా వీడు ఇంకా వంట చేస్తానంటున్నారంటే వీడిని కిడ్నాప్ చేస్తే తప్పే ఉంది. అబ్బా, ఏంటి ఖర్చీఫ్ లో ఉన్న మత్తు మందు పెట్టావా? సడన్ గా పడిపోయాడు. 6 నెలల నుంచి ఉతకలేదు. నేను ఎక్కడున్నాను? నన్ను కిడ్నాప్ చేసిన లేరి. మీరెవరు మహానుభావా? పిచ్చివాడు, నేను శ్రీకృష్ణుడు. నేను అర్జునుణ్ణి. నాతో మీకు పనేంటి? ఎందుకు తీసుకొచ్చారు? నీకు పరిపూర్ణమైన సంసార జ్ఞానాన్ని బోధించడానికి. సరిగ్గా విను. నేను విన్నా. వీడికి ఇలా చెప్తే వినడలుడు. ఏ చేయమంటావా? ఆగు అర్జున. రీసెంట్ గా మ్యారేజ్ అయింది, తగలరాని చోట తగిలితే ప్రాబ్లం. అయితే ఓకే. చూడు మూర్ఖ, భార్య అంటే ఎవరు? బంతి. భర్త అంటే ఎవరు? బ్యాట్. బ్యాట్ ఎప్పుడు బంతిని కొడుతుంది, అలాగే భర్త ఎప్పుడు భార్యను కొట్టాలి. ఇది చాలా అన్యాయం. అన్యాయం అంటే సరిపోద్దా? మేక మటన్ అవుద్దా? కోడి చికెన్ అవుద్దా? ఆహా అర్జున, నీ లాజిక్ సూపర్. అందుకే అనుభవం మీద చెబుతున్నాం, విను. పెళ్ళాన్ని రీజన్ ఉన్నా లేకపోయినా రోజుకు కనీసం 3 సార్లైనా ఇరగ్గొట్టాలి. మన మాట వినే వరకు కొడుతూనే ఉండాలి. మనమే పెళ్ళాల మాట వింటే ఫ్లూట్ ఉచ్చుకుని డొక్కలో పొడుస్తారు. చూడు, మాట వింటే నీ చాప్టర్ క్లోజు, మంట కలిసిపోదా మనకున్న ఇమేజు. భార్య పైన వెర్రిగా నీ కొత్తుర క్రేజు, పెడతనంటే అడుగుతాది ముద్దుకు ఫీజు. పై పై చూపులకి పెళ్ళాలంతా సిన్సియర్లే, అప్పో తెరచాటు మోసాలలో సీనియర్లే. పెళ్ళ మాట తేనె కన్న సీటు కాదా, తినబోతే విషమల్లే చేటు కాదా, లైఫ్ కి వేటు కాదా. పెళ్ళ మాట వింటే నీ చాప్టర్ క్లోజు, మంట కలిసిపోదా మనకున్న ఇమేజ్. నీకొచ్చే ఆ 1వ తారీఖు ఫిల్టర్ కాఫీతో నేను కాకాపడుతుంది.
బడ్జెట్ సగమైన 15వ తేదీన పక్కింటి సుబ్బారావు సూపర్ మ్యాన్ అంటుంది. వాడి ముందు నువ్వు ఒక శుద్ధ వేస్ట్ గాడని, వైపు కోరుకున్నవన్నీ వెంటనే కొంటాడని, బుర్ర తినే భార్యని బుద్ధి మార్చుకోమని కసి తీరా కొట్టుకునే హక్కు భర్తకున్నదే. అరే బాగురువా నీ పాఠాలే యమహ, తూచా తప్పకుండా పాటిస్తా నీ సలహా, ఇక కొడతా పని పడతా కొట్టు కొట్టు కొట్టు. వెళ్ళమ్మా